క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయముకై దినమునకై దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో కాలేబును గుర్చిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యములు మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నాను. వాట్ మేక్స్ కాలెబ్ గ్రేట్? కాలేబు అంత గొప్పవాడగటానికి కారణం ఏంటి? దేవుడు కాలేబును స్వాస్థ్యమైన వాగ్దాన దేశంలోనికి దేవుడు ప్రవేశపెట్టడానికి ఆ కాలేబులో దేవుడు కనుగొన్న ఏంటి అనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సత్యములు ఇక్కడ మనం చూడగలం. వాస్తవానికి దీని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు నిర్గమకాండములో మోషే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి విడిపించినప్పుడు, అనగా దాసత్వంలో నుంచి వారు బయటకు వచ్చినప్పుడు వారు కొన్ని లక్షల మందిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే వాగ్దాన దేశమునకు ఆ రోజు ప్రవేశించిన వారిలో 2 పేర్లు మాత్రమే మనం చూస్తున్నాం. కాలేబు, యెహోషువ వారిరువురు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినట్లు వాక్యంలో రాయబడి ఉంటుంది. అనగా ఆ రోజు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఆ జనాంగములో దేవుడు ఎన్నుకున్న వారిలో కాలేబు, యెహోషువ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కాలేబు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి దేవుడు ప్రవేశపెట్టిన ఆ ప్రాముఖ్యతను వాక్యంలో మనం కొన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఆ 12 మంది గోత్రకర్తల్లో కొంతమంది ప్రాముఖ్యులను ఏర్పాటు చేసుకొని, మీరు వెళ్ళి దేవుడు మనకు అనుగ్రహించు ఆ కానాను దేశంను వేగు చూచి రమ్మని పంపించిన వారిలో కాలేబు, యెహోషువ ఉంటూ ఉన్నారు. ఈ కాలేబు, యెహోషువ వారు ఆ వేగు చూడడానికి వెళ్ళిన ఆ 12 మందిలో వారిరువురు ఉంటూ ఉండగా 10 మంది ఒక నివేదిక, ఇరువురు ఒక నివేదికను మోషేకు అందించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మోషే వారికి 12 మందికి ఒక చక్కని మాట చెప్పారు. ఇదిగో, మీరు వెళ్ళి ఆ ప్రజలు ఎలాంటి వారు, బలవంతులో బలహీనులో, వారు ఉంటున్న ప్రదేశం ఎలాంటిది, వారు నివసిస్తున్న స్థలాలు ఎలాంటివి, ఆ దేశము, ఆ ప్రదేశము, ఆ నేల ఎలాంటిది, వాటన్నిటినీ జాగ్రత్తగా మీరు పరిశీలించి మీరు తిరిగి రండని ఆ యొక్క గొప్ప పనిని వారికి అప్పగించినప్పుడు ఆ కాలేబు, యెహోషువలు మోషే వారికి అప్పగించిన పనిని వారు చక్కగా నిర్వర్తించి ఒక చక్కని నివేదికను వారు తీసుకుని వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. వారు వస్తూ ఆ దేశంలో వారు చూచిన ఆ శ్రేష్టమైన ద్రాక్ష పండ్లను, దానిమ్మ పండ్లను మరియు అంజూర పండ్లు కొన్ని తీసుకుని వచ్చి మోషేకు వారు చూపించినట్లు దేవుడు మనకిచ్చే ఆ దేశము చాలా శ్రేష్టమైన మంచి దేశము అనే విషయాన్ని వారు ప్రజలకు వినిపించారు. దేవుని బిడ్డలారా, కాలేబును గురించి కొన్ని మాటలు మీ దృష్టికి తేవాలని దేవుని సేవకంగా ఇష్టపడుతున్నాను. మొదటిది, కాలేబు జీవితంలో నీవు నేను నేర్చుకోవాల్సిన విషయము, కాలేబు గొప్ప విశ్వాసమును, నిరీక్షణ కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ మాటను మీరు ఆ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. ఎంత శ్రేష్టమైన మాట! కాలేబు అక్కడ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన దేశాన్ని గురించి గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మనం దేని గురించి జడియనవసరం లేదు, ప్రజల గురించి భయపడనవసరం లేదు. కారణము, దేవుడు దానిని మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అన్న మహా గొప్ప విశ్వాసము, నిరీక్షణ కలిగిన వాడుగా ఆ యొక్క కాలేబు అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనలను వాగ్దాన దేశానికి, పరమ కానానుపురానికి మనలను నడిపించగలిగింది ఆ యేసు క్రీస్తు ప్రభులో నీవు నేను కలిగి ఉన్న ఆ విశ్వాసము, నిరీక్షణ అనే విషయాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాం. మనం వయసులో పెరిగే కొద్దీ ఆ విశ్వాసము, క్రీస్తులో ఆ నిరీక్షణ నీవు నేను కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కాలేబుకున్న ఆ గొప్ప ప్రగాఢమైన విశ్వాసము, ఆ నిరీక్షణ ఆ కాలేబును వాగ్దాన దేశంలోనికి నడిపించగలిగింది. అబ్రహాముని గురించి కూడా అదే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము గుడారములో ఉంటూ ఉన్నాడు, కానీ దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు తేరి చూస్తున్న ఆ గొప్ప విశ్వాసము, నిరీక్షణ
మనం అబ్రహాంలో చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ జీవితంలో కాలేబు వంటి విశ్వాసమును, దేవుని కార్యముల పట్ల అట్టి గొప్ప నిరీక్షణ, నా దేవుడు, నా ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేస్తారనే ఆ ప్రగాఢమైన నిరీక్షణ నేను కలిగి జీవించాలి. రెండవ సత్యము, కాలేబు యొక్క జీవితంలో మోషే ఆ పనిని అప్పగించినప్పుడు ఎంతో బాధ్యతతో, ఎంతో నమ్మకముతో ఆయన చూచిన విషయాన్ని మరెవ్వరికి భయపడక ఆ చక్కని నివేదికను ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పాఠాన్ని ఈరోజు నేను నేర్చుకోవాలి. చాలా మార్లు మనము దేవుని సేవలోనే ఉంటూ ఉంటాం, దేవుని కార్యాల్లో ఉంటూ ఉంటాం, కానీ మనం ఇచ్చే నివేదికలు చాలా భిన్నముగా ఉంటూ ఉన్నాయి. కానీ కాలేబు అలాంటి పని చేయలేదు. అతడు దేవునికి భయపడినవాడు తప్ప మనుషునికి భయపడక అతడు చూచినది చూచినట్టుగా అతడు మోషే ఆయన నాయకునికి ఆయన చక్కని మంచి నివేదికను ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ఒక ప్రశ్న వేసుకున్నాం. 10 మంది ఇచ్చిన నివేదికతో మనం నిలబడుతున్నామా, లేక మన ఆత్మీయ జీవితంలో ఇరువురిచ్చిన ఆ శ్రేష్టమైన నివేదికలో అటువంటి తీర్మానము కలిగిన అటువంటి జీవితంతో నిలబడుతున్నామా అనే సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక కాలేబు తనకు అప్పగించిన పనిలో నమ్మకముగాను, యథార్థముగాను, విధేయతతోనూ ఆ పనిని పూర్తి చేసి సంపూర్ణముగా మంచి నివేదిక ఇచ్చిన సేవకుడు కాలేబు. మూడవది, కాలేబు యొక్క జీవితంలో ప్రజలకు కొంత భిన్నాభిప్రాయము, 10 మంది ఇచ్చిన ఆ నివేదికను బట్టి భయపడి ఆందోళన పడి మోషే మీద కూడా దేవుని మీద సనుగుకున్న సమయంలో యెహోషువ వారికి చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చారనమాట. ఇదిగో, మీరు దేని విషయము భయపడవలసిన లేదు, దేవుడు ఆ దేశము మనకిస్తున్నాడు, ఆ దేశమును మనం స్వాధీనపరచునై ఉంటూ ఉన్నాం అన్న గొప్ప నిరీక్షణతో కూడిన, ప్రోత్సాహంతో కూడిన మాటలు కాలేబు పలికి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యము, కాలేబు వలె నేను ప్రజలను ప్రోత్సహించే క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, విశ్వాసురాలుగా నేను ఉండాలనే మాటను దేవుని సేవకునిగా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాన్ని బట్టి, మన యొక్క మాటలు బట్టి ప్రజలు నిరుత్సాహంతో ఉన్న, బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, శూన్యంలో ఉన్న దేవుని వాక్యం చేత, వాగ్దానాల చేత ఆ బిడ్డలను క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించి క్రీస్తులో ముందుకు సాగనింపచేసే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. మరొక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకుని వస్తాను. సౌలు పౌలుగా రక్షించబడినప్పుడు ఆ సౌలు చేసిన కార్యములు బట్టి ఆదిమ క్రైస్తవ సంఘంలోని విశ్వాసులైతేనేమి, క్రీస్తు శిష్యులు ఆ సౌలును పౌలుగా తనను వారు చేసుకోవడానికి వారు అంతగా ఇష్టపడలేదు, ముందుకు రాలేదు. కానీ బర్నబా అనే ఆ వ్యక్తి ఆ సౌలును తన దగ్గరికి చేర్చుకొని సంఘం యొద్దకు తీసుకుని వెళ్ళి, విశ్వాసుల యొద్దకు తీసుకుని వెళ్ళి వారిని పరిచయం చేసి ఆ సేవలో ప్రోత్సహించిన ఒక గొప్ప సేవకుడిగా మనం చూస్తున్నాం. ఈరోజు మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన స్నేహంలో బర్నబా వంటి, కాలేబు వంటి ప్రోత్సహించే బిడ్డలుగా ఉండాలి, కానీ నిరుత్సాహపరిచి బాధ పెట్టి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. చివరి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ కాలేబు గురించి వాక్యంలో ఏమని రాయబడిందంటే, కాలేబు తన పూర్ణ హృదయంతో యెహోవాని మంచి మనస్సుతో అతడు వెంబడించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కాలేబు జీవితాన్ని దేవుడు కనుగొన్నప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసాన్ని, నిరీక్షణ చూచాడు. ఆయనలో ఉన్న చక్కని విధేయత, యథార్థతను ఆ దేవుడు కనుగొన్నాడు. మూడవది, అతనిలో ఉన్న ప్రోత్సహించే జీవితాన్ని ప్రభు చూచాడు. నాలుగవది, కాలేబు ఆయన గురించి వాక్యంలో ఏమని రాయబడిందంటే, నిండు మనసును, మంచి మనస్సును కలిగిన వాడుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ వాక్యం ద్వారా నేను ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవలో ఉన్న నేను, దేవుడు మనకు అప్పగించిన ఏ పనిలో ఉన్న నేను, మనము, మన కుటుంబాలు క్రీస్తుని వెంబడించేటప్పుడు మంచి మనస్సుతోనూ, నిండు మనస్సుతో ఆయనను వెంబడించే బిడ్డలుగా ఉండాలని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మన మనసును జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి మనసుతో దేవుని మనం వెంబడిస్తున్నాం? ఏదో మన మనసులో ఉంచుకొని, ఏదో ఆలోచిస్తూ, ఏదో కావాలనే స్వార్థపూరితమైన అటువంటి మనస్తత్వాలతో దేవుని వెంబడిస్తున్నామా? కాలేబు మంచి మనసుతో దేవుని సంపూర్ణంగా వెంబడించాడు. ఈ కారణం చేత దేవుడు 2 శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చారు. అతడు ఆ 40 సంవత్సరాల తన యొక్క అరణ్య ప్రయాణంలో దేవుడు అతన్ని సజీవునిగా నిలిపాడు. అంతేకాకుండా రెండవది, ఆయన దేవుణ్ణి అడిగిన ఆ స్వాస్థ్యముగా
ఆ కొండను కూడా సంపాదించుకోగలిగారు. ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము మన ఆత్మీయ జీవితాల్లో దేవుని చేత స్వీకరించబడి నీవు నేను ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అంటే క్రీస్తులో విశ్వాసం నిరీక్షణ కలిగి క్రీస్తు యొక్క విధేయత యథార్థతను ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా జరిగిస్తూ ఆయన సేవలో ప్రోత్సహిస్తూ మంచి నిండు మనసుతో ప్రభుని వెంబడిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.